వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు మరోసారి చర్చనీయాంశమయ్యాయి. జీవంగి గ్రామంలో ఇటీవల నిర్వహించిన ప్రెస్ మీట్ కు ప్రతిస్పందనగా ఈ రోజు మండల కాంగ్రెస్ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అజయ్ ప్రసాద్, మండల పార్టీ అధ్యక్షుడు రాజవర్ధన్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, చందర్ నాయక్ మాట్లాడుతూ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి నిర్ణయాలకు అందరూ కట్టుబడి ఉండాలని స్పష్టం చేశారు. ఎమ్మెల్యే ఇచ్చిన పదవులు అనుభవిస్తున్న నాయకులే ఇప్పుడు అభ్యంతరాలు వ్యక్తం చేయడం సరైంది కాదని విమర్శించారు. ప్రజల్లో ఎవరు పనిచేస్తున్నారు, ఎవరికి బాధ్యతలు అప్పగించాలో ఎమ్మెల్యేకు పూర్తి అవగాహన ఉందని పేర్కొన్నారు. ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా రహస్య సమావేశాలు నిర్వహించడం పార్టీ క్రమశిక్షణకు విరుద్ధమని మండిపడ్డారు. పార్టీ అధిష్టానం నిర్ణయాలకు అందరూ గౌరవం ఇవ్వాలని, వ్యక్తిగత విభేదాలను పక్కన పెట్టి కాంగ్రెస్ బలోపేతానికి కలిసి పనిచేయాలని నాయకులు పిలుపునిచ్చారు. ఈ పరిణామం స్థానిక రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీసింది. రానున్న రోజుల్లో ఈ వివాదంపై అధిష్టానం ఎలా స్పందిస్తోందన్నది ఆసక్తికరంగా మారింది. పార్టీ శ్రేణులు ఇప్పుడు తదుపరి పరిణామాలపై ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. జీవని గ్రామంలో కూడా మాధవరెడ్డి నేను దావతిస్తున్నా అని చెప్తే మేము అక్కడ వెళ్ళడం జరిగింది. పోయిన తర్వాత అక్కడ దావత్ చేసుకుంటూ అందరూ మాట్లాడిన తర్వాత అందరూ టీఎస్ఎస్ గురించి మాట్లాడితే నేను ఒకటే విషయం చెప్పిన, చూడుపోయి నాకైతే ఎమ్మెల్యే సాబ్ పిలిపించిండు. ఎమ్మెల్యే సాబ్ మాట్లాడండి నాతోటి, అది అందరూ రెడ్డిలు అవుతున్నారని అంటున్నారు సీను, నేను బీసీలోకి ఇవ్వాలని అనుకున్నాను అని చెప్పాను. చెప్తే నేను చెప్పిన, చూడన్నా నీళ్ళు ఎవరికని నాకేం అభ్యంతరం లేదు, మీరు బీసీలోకి ఇవ్వాలనుకుంటే బీసీలోకి, నాకు ఇవ్వాలనుకుంటే నాకు ఇస్తా అని చెప్పి కూడా మొదలు ఆయన చెప్పిండు. దానికి కూడా నేను కట్టుబడి ఉన్నా. కాకపోతే ఆయన ఏమన్నాడు, బీసీ వాదం వచ్చింది, బీసీలోకి ఇస్తాం సీను, నువ్వు ఏమనకని అన్నాడు. అన్న తర్వాత నేను ఆయన నిర్ణయానికి కట్టుబడి ఉన్నాను. మాట్లాడకమైతే మంచి పద్ధతి కాదు. ఆ రోజు కూడా ఎమ్మెల్యే ఇప్పుడు క్లియర్, మీరందరూ డైరెక్టర్లకు వెళ్ళండి, చైర్మన్ విషయాలు ఉంటే మీరు ఉన్నారు కదా, నాకు ఇచ్చిపెట్టుకోండి, నేను ఎవరికి ఇవ్వాలనుకుంటే నాకు ఇస్తాను, అంతే కదా. దానికి కూడా అందరం కట్టుబడి ఉండాలి కదా. ఫస్ట్ అయితే నాకు చెప్పినా కూడా నేను కాంప్రమైజ్ అవుతున్నాను కదా. ఎవరిస్తే ఉన్న ఆ రోజు పని చేసినాం, అందరం అజయ్ ప్రసాద్ పని చేసినాం, నేను పని చేసినా, అందరం పని చేసినాం కాబట్టి ఇవ్వాలనుకుంటున్నాం. ఎవరికి ఇచ్చినా సంతోషం కదా, ఎవరికి ఇస్తే ఏమై ఉన్నది దాంట్లో ఏమి వచ్చేదైతే లేదు కదా. మరి ఇంత ఎందుకు ఇది ఇబ్బంది, అనవసరంగా పేపర్కి ఎక్కి ఎమ్మెల్యే సభ్యులు పొందాలు చేస్తాం, మంచి పద్ధతి కాదు. అంతే, మాట్లాడకమైతే మంచి పద్ధతి కాదు. ఆ రోజు కూడా ఎమ్మెల్యే ఇప్పుడు క్లియర్, మీరందరూ డైరెక్టర్లకు వెళ్ళండి, చైర్మన్ విషయాలు ఉంటే మీరు ఉన్నారు కదా, నాకు ఇచ్చిపెట్టుకోండి, నేను ఎవరికి ఇవ్వాలనుకుంటే నాకు ఇస్తాను, అంతే కదా. దానికి కూడా అందరం కట్టుబడి ఉండాలి కదా. కథనం చాలా బాధాకరం. ఎందుకంటే తాండూరు నియోజకవర్గం పరిధి ఏ చేసిన తాండూరు శాసనసభ్యులు మనోరన్న గారు తాండూరు యొక్క మంచి గురించి ఆలోచన చేసి ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలు కానీ పార్టీ నాయకులకు గుర్తింపు కానీ ఇవ్వడం జరుగుతుంది. దానిలో భాగంగానే ఏదైతే ఇది నిన్న బషీరాబాద్ సొసైటీ గురించి కొత్త కమిటీ వేసే పనిలో చైర్మన్ కానీ వైస్ చైర్మన్ కానీ నియమించే విషయంలో వ్యతిరేకించడం, మనోరన్న యొక్క నిర్ణయాన్ని వ్యతిరేకించడం జరిగింది. ఇది ఎంతమాత్రం సమంజసం కాదు. ఎందుకంటే ఈ కమిటీ వేసేటప్పుడు అక్కడ కూర్చొని మాట్లాడిన సీనియర్ నాయకులకు అందరికీ తెలుసు, అందరు ఎవరెవరు ప్రపోజల్ పెట్టమన్నారు. ఇప్పుడు ఇంతకుముందు మన ఎక్స్ జెడ్పీటీసీ చెప్పినట్లు, సీనన్న చెప్పినట్లు, చైర్మన్లు కానీ మెంబర్స్ కానీ ఏది కూడా సీనియర్ నాయకులను అడిగే ఆ ప్రపోజల్ తీసుకోవడం జరిగింది. ఆ నిర్ణయాన్ని ఈ బషీరాబాద్కి మండలానికి ఏది మంచిదో తను ఆలోచన చేసి చైర్మన్ కానీ వైస్ చైర్మన్ నిర్ణయం కానీ ఆయన తీసుకోవడం జరిగింది. ఆ నిర్ణయాన్ని కూడా వీళ్ళు వ్యతిరేకించడం సమంజసం కాదు. మేము ఒకటే కోరుతూ ఉన్నాం, బషీరాబాద్ కానీ యాలాల్ కానీ బషీరాబాద్ తాండూరు కానీ పెద్దేములు కానీ ఏ మండలంలో కూడా ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నా
గౌరవ శాసనసభ్యుల నిర్ణయాన్ని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ కుటుంబ సభ్యులు కానీ అందరూ గౌరవించాల్సిందే. గౌరవించాలి కూడా. ఎందుకంటే ఆయన తెలుసు, ఆయనకు ఎవరు పని చేసినారు ఎవరు పని చేయలేదు అని గమనించే ఈ నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. అందులో భాగంగా నిన్న చాలామంది వాళ్ళేం ఆషామాషి నాయకులు కాదు, అందరు సీనియర్ నాయకులే, దాదాపుగా 20-30 సంవత్సరాల అనుభవం ఉన్న నాయకులే కూర్చున్నారు. మరి ఎప్పుడు కూడా ఒక ఎమ్మెల్యే గారి నిర్ణయాన్ని వ్యతిరేకించిందే విధంగా ఎక్కడ ఈ తాండూరులో కానీ ఈ మండలంలో కానీ మేము చూడలేదు. అదేవిధంగా మొన్న లాస్ట్ టైం గత 6 నెలల కింద తాండూరు కాన్స్టిట్యున్సీ లెవెల్లో మన శంకర్ రెడ్డి గారికి కూడా ఆత్మ కమిటీ చైర్మన్గా నియమించడం జరిగింది. ఆయన శాసనసభ ఎన్నికలలో రాకపోయినప్పటికీ తర్వాత వచ్చినప్పటికీ గౌరవ ఎమ్మెల్యే గారిని ఓడించడానికి ప్రయత్నం చేసిన వ్యక్తి కూడా వచ్చి కూడా నేను కలిసి పని చేస్తా అంటే ఆహ్వానించినటువంటి వ్యక్తి మనోహరన్న గారు. అంత మంచి మనిషి పైన కూడా ఆయన కూడా వ్యతిరేకత చూపడం ఎంతవరకు సమంజసం అనేది తన మనసు. పార్టీ కానీ పార్టీ అధ్యక్షులు కానీ గౌరవ శాసనసభ్యులు కానీ అందరినీ కూడా పార్టీ లైన్లోనే పనిచేసే విధంగా ఈరోజు అందరికీ చెప్పాల్సిందిగా కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు వార్తల్లో వచ్చిన కథనాలను చూసి యావత్ తాండూరు నియోజకవర్గం ప్రజలు, నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా బాగా బాధపడ్డారు. ఎందుకంటే నిత్యం అభివృద్ధి అని, ప్రజా సంక్షేమం అని రోజు తాండూరు నియోజకవర్గం చుట్టూ తిరుగుతూ అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు మరియు పెళ్లిళ్ళు, పేరెంటాలు అన్నిట్లో కూడా అటెండ్ అవుతూ ప్రతి ఒక్క కార్యకర్తని, చిన్న చిన్న కార్యకర్తల నుంచి పెద్ద పెద్ద కార్యకర్త నాయకుల వరకు కూడా ఆయన అందరినీ గుర్తుపట్టుకుంటూ అందరినీ కలిసిమెలిసి ఉంటూ ఈరోజు తాండూరు నియోజకవర్గంలో పనిచేస్తున్న నాయకుని మీద ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటున్నాడు ఎమ్మెల్యే అని చెప్పి ఏదైతే రాయించారో, మీరందరూ కూడా సీనియర్ నాయకులు ఉన్నారు, మీరు అందరికీ కూడా అనుభవాలు ఉన్నాయి. వెంకటరామరెడ్డి గారు 2 సార్లు పిఎస్సిఎస్ చైర్మన్ గారు చేసిరు. వెంకటేష్ మహారాజ్ అయితే మండల వైస్ చైర్మన్ చేసిండు, గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్ చేసిండు, ఇప్పుడు సర్పంచ్ చేస్తుండు. అదేవిధంగా శంకరెడ్డి గారు కూడా చాలా సీనియర్ నాయకులు ఉన్నారు. గతంలో కూడా మండలంలో పోస్టులు అనుభవించినారు, రైతు సమన్వయ సమితి అధ్యక్షులుగా ఉన్నారు. ఇప్పుడు కూడా మనోహరెడ్డి గారు ఆయనకు నియోజకవర్గ ఆత్మ కమిటీ చైర్మన్ కూడా చేయడం జరిగింది. సుధాకర్ రెడ్డి గారు ఉన్నారు, వారి మాట తీయకుండా వారి అన్నకు ఏకాంబరి రామలింగేశ్వర గుడికి చైర్మన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఎవరికి కూడా కాదనకుండా అందరికీ సమన్వయం చేసుకుంటూ ప్రతి క్యాష్ని కలుపుకొని ఈరోజు మాధవరెడ్డి గారికి చైర్మన్ చేసినప్పుడు ఒక ఎస్టీ సామాజిక వర్గం అన్న చంద్రనాయక్ని వైస్ చైర్మన్ చేసుకుంటూ, అదేవిధంగా ఈరోజు ఒక బీసీని చైర్మన్ చేస్తే ఒక రెడ్డి నాయకుని వైస్ చైర్మన్ చేసుకుంటూ, ఒక ఎస్సీని మార్కెట్ కమిటీ చైర్మన్ మన శంకరప్పని చేసుకుంటూ, మరి ఒక వారిని వైస్ చైర్మన్ చేసుకుంటూ, మరి అన్ని కులాల వారిని డైరెక్టర్లు వేసుకుంటూ, అన్ని గ్రామాల నుండి అన్ని ఎంపీటీసీ కాన్స్టిట్యున్సీ నుంచి ఒక్కొక్క డైరెక్టర్ని తీసుకుంటూ, అన్ని చిన్న యువకుల నుండి పెద్ద మనుషుల వరకు అందరినీ కూడా కమిటీల స్థానం కల్పించుకుంటా ఉన్న పోస్టులన్నీ కూడా భర్తీ చేసుకుంటా పోతున్నాడు మన ఎమ్మెల్యే గారు. మీరు ఇంకా ఏమైనా ఉంటే మన కుటుంబ సమస్య ఏమైనా ఉంటే ఒక పేరు ఎక్కియాలి, ఒక పేరు తీసేయాలన్నా కూడా ఎమ్మెల్యే గారి దగ్గర రాండి, ఎమ్మెల్యే గారి దగ్గర కూర్చోండి. ఈయన పేరు కాదు, ఈయన పేరు పెట్టండి అని చెప్పండి, ఈయన చైర్మన్ కాదు, ఈయన వైస్ చైర్మన్ పెట్టండి అని చెప్పండి, ఈయన చైర్మన్ పెట్టండి అని చెప్పండి. ఇది కుటుంబ కానీ మీడియా ముందర పోయి ఎమ్మెల్యే గారు ఏకపక్షంగా నిర్ణయం తీసుకుంటున్నారు, అలా చేస్తున్నారని చెప్పడం ఇది సమంజసం కాదు. ఇప్పటికి కూడా ఏమీ కాలేదు. నాయకులందరికీ కూడా మేము చేతులు జోడించి చెప్తున్నాం, అందరం కూడా మనం కలిసిమెలిసిగా ఉందాం, బషీరాబాద్ మండల అభివృద్ధికి మరియు ఎమ్మెల్యే గారికి సహకరిద్దాం. ఇంకా ఏం కావాలన్నా మన మండలానికి అభివృద్ధి చేసుకోవడానికి నిధుల గురించి అడుగుదాం. మన మండలం అభివృద్ధి చేసుకోవడానికి ఇంకా మాకు ఇప్పుడు జూనియర్ కాలేజ్ ఇచ్చిండు, హాస్పిటల్ ఇచ్చిండు, డబల్ రోడ్ ఇచ్చిండు, అదేవిధంగా
ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు మన మండలానికి తీసుకోవడం అవుతుంది. ఇంకా తెచ్చుకుందాం. మన మండలానికి ఒక యూత్కు స్టేడియం లేదు, ఒక స్టేడియం తెచ్చుకుందాం. ఇంకా కావాల్సిన చాలా మౌలిక సదుపాయాలు అవసరం ఉన్నాయి. ఇవన్నిటి కూడా మనం అందరం కలిసికట్టుగా ఉండి కాంగ్రెస్ పార్టీకి ముందల ఫ్యూచర్ ఉండేటట్టు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మళ్ళీ రెండోసారి కూడా ముఖ్యమంత్రి అయ్యేటట్టు కూడా మనం అందరం కూడా కృషి చేద్దాం. మీరు అందరం కూడా మనం కలిసికట్టుగా ఉందామని చెప్పుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు